హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎలిమినేషన్ నామినేషన్లని రచ్చ నడుస్తుంది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు నామినేషన్లు ఉంది ఎవరు అని అంటే, సో 5 నామినేషన్లు ఉన్నారు, ఇంకొకరు యాడ్ అయ్యారు. సో మొత్తానికి 6. 6వ పర్సన్ ఎవరు? నిఖిల్. ఎలా వచ్చాడు అనేది క్లియర్గా మాట్లాడతాను, ఇప్పుడే కాదు. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎవరు అని అంటే, ఈ ఆల్రెడీ మనకు ప్రోమోలో చూపించింది ఎవరు? మన మణికంఠది, నైనికది, వీళ్ళిద్దరిది అయితే ప్రోమోలో ఆల్రెడీ చూపించారు. సో ఫైర్ ఏమన్నా అసలు మామూలు కాదు. ఈ సీజన్లోనే కాదు, బిగ్ బాస్లోనే ఎక్కువ నామినేషన్లో ఈ ఫైర్ ఉండేది. అంటే ఫోటోని ఏదైతే ఆ నిప్పుల్లో వేయడం, అంటే ఫైర్లో వేయడం అనేది ఉంటుందో, అదే హైలైట్ ఆఫ్ ది నామినేషన్ ఉంటుంది అనమాట. సో ఈ నామినేషన్ అలా ఉంది అని అంటే, అనుకున్నంత ఫైర్ అయితే లేదు. సో రేంజ్లో అయితే ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదు. అది ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది అనమాట. సో నామినేషన్లు ఉంది ఎవరు అంటే, మణికంఠ ఎవరిని నామినేట్ చేశాడు? మణికంఠ నైనికాను, యష్మిని నామినేట్ చేశాడు, ఇది క్లియర్. సో ఆల్రెడీ మనకు ప్రోమోలోనే చూపించారు. అండ్ వీళ్ళిద్దరు కూడా గట్టిగానే కౌంటర్ అటాక్లు బాగానే వేశారు. అండ్ మణికంఠ చాలా స్ట్రాంగ్గా అది చేస్తున్నాడు. అబ్బా, మనోడు డెసిషన్స్ కూడా ఫ్లిప్ అవుతున్నాడు అని అంటున్నారు, కానీ మనోడు తీసుకున్న డెసిషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపించింది నాకైతే. సో తర్వాత వచ్చేసరికి నైనిక నబిల్ని, విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. సో ఈమె కూడా ఇంట్రెస్టింగ్గానే రచ్చ అయితే నడుస్తుంది, సో అనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసరికి నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠని నామినేట్ చేస్తారు. విష్ణుప్రియని ఆల్మోస్ట్ ఎక్కువ మంది నామినేట్ చేశారనమాట ఈసారి 5th వీక్ నామినేషన్లో వచ్చేసరికి. అండ్ తర్వాత వచ్చేసరికి నబిల్, విష్ణుప్రియ, నైనిక నామినేట్ చేస్తారు. సో నైనికకి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, అందరూ చెప్పినట్టుగానే, సో ఇంకా నువ్వు బయటకు వచ్చి గేమ్ ఆడాలి, ఇంకా నువ్వు చైల్డిష్ మెంటాలిటీ, ఈ బేసెస్ మీద నైనిక నువ్వు చేశారు. అండ్ విష్ణుప్రియని వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరు లైట్ తీసుకుంటుంది, ప్రతిదీ లైట్ తీసుకుంటుంది, ఏది సీరియస్గా తీసుకోవట్లేదు, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు అనే దాని మీద ఎక్కువ మంది అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నబిల్, విష్ణుప్రియ, నైనిక వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. తర్వాత వచ్చేసరికి సీత విష్ణుప్రియని నామినేట్ చేసింది, అండ్ మణికంఠని నామినేట్ చేసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సీత విషయంలో ఈమె ఖచ్చితంగా నామినేట్ చేసింది, ఎలిమినేట్ చేయడంలో చేస్తారు, అన్నీ చేస్తుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏడుస్తుంది. ఇక్కడ విష్ణుప్రియను నామినేట్ చేసి మళ్ళీ వచ్చి ఏడుపు అంట. అసలు ఇది ఎక్కడే రచ్చరా స్వామి? నామినేట్ చేసిందే నువ్వు, బయటకు పంపించడానికి నామినేట్ చేసింది నువ్వు, అయితే మళ్ళీ వచ్చింది సింపతి వర్కౌట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సేఫ్ గేమ్, అరే నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నా కదా, నేనే నామినేషన్లు వేసాను అని చెప్పడానికి. ఎందుకంటే మళ్ళీ నువ్వు తప్పు చేసేవాడికి నామినేషన్ 2 విధాలుగా ప్లేట్ ఫిరాయించవచ్చు అనమాట. తర్వాత ఆదిత్య ఓం ఉన్నాడు, ఆదిత్య ఓము, నైనిక, విష్ణుప్రియన్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ, మణికంఠ, ఆదిత్యని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ, నైనిక, నబిల్ని సో ఇరగతీసేసారు అనుకోండి, మామూలుగా రచ్చలేదు. అండ్ నబిల్, విష్ణుప్రియది కూడా కొంచెం గట్టిగానే అవుతుంది అని చెప్పేసి అయితే మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. దీని తర్వాత యష్మి, మణికంఠ, ఆదిత్య ఓం గారిని ఇద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి మన పృథ్వీ, నైనికాని, మణికంఠని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు నామినేషన్లో జరిగేది ఇదే, వీళ్ళని నామినేట్ చేస్తారు. మొత్తం చెప్పేసిన అని అనుకోకండి, ఎందుకంటే మీకు క్లారిటీ రావాలి, అండ్ మనకు కూడా వ్యూస్ రావాలి. ఈ రచ్చ ఎక్కువైపోతుంది అనమాట, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. సో అందుకు కొంతమంది ఏంటంటే, అసలు ఏదో చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేనే ఇస్తున్నాను అని దాంట్లో పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. సో ఆ విధంగా బేస్ చేసుకొని అయితే ఇది చెప్పడానికి, మనకు కూడా ఖచ్చితంగా ఒక ఇన్ఫో అనేది ఉంది చెప్పడానికి, మీకు చెప్పడానికి నేను ఎంత కష్టపడుతున్నాను అని తెలియడానికే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో నామినేషన్లు ఎవరు ఉన్నారు? విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, నబిల్, అండ్ వచ్చేసరికి మన నబిల్, ఆదిత్య ఓం గారు, ఈ 5 నామినేషన్లో ఉన్నారు. మరి 6వ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు? సో 6వ పర్సన్ నిఖిల్. సో నిఖిల్ నామినేషన్లోకి ఏ విధంగా వచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద ట్విస్ట్ కదా. సో ఆ ట్విస్ట్ ఏంటి అని అంటే, బిగ్ బాస్ ఇప్పుడు చీఫ్లకి 2 చీఫ్లు ఉంటే ఒక చీఫ్కి పవర్ ఇవ్వడం, లేదంటే 2 చీఫ్లకు పవర్ ఇచ్చేసి మీరు నామినేట్ అవ్వండి, లేదు అంటే ఒకరిని నామినేట్ చేయండి, ఒకరిని నొప్పించి నామినేట్ చేయండి, ఇలాంటివన్నీ చేస్తారు. లేదంటే 2 నామినేట్ చేయండి, ఇలాంటివన్నీ చేయడము అయితే అది కామన్. కానీ ఈసారి బిగ్ బాస్ ఏం చేశాడు?
ఆపోజిట్గా హౌస్మేట్స్కి పవర్ ఇచ్చారు. ఇద్దరు చీపుల్ని నిలబెట్టి మీరు ఈ ఇద్దరిట్లలో ఎవరిని నామినేట్ చేస్తారు అని చెప్పేసి హౌస్మేట్స్కి అయితే ఖచ్చితంగా మన హౌస్మేట్స్కి పవర్ ఇవ్వడం వల్ల నిఖిల్ నామినేషన్లోకి వస్తాడు. సో అది కూడా ఎలా, మెజారిటీ ఎక్కడ ఉంటుంది, నిఖిల్కి ఉంటుందా సీతకు ఉంటుందా? సీతకు ఉంటుంది. సో సీతకు ఉన్నప్పుడు సీత ఆబ్వియస్లీ సేవ్ అయిపోతుంది కదా. మరి నిఖిల్ నామినేషన్లోకి వస్తారు కదా. పృథ్వీ, నైనిక ఆల్మోస్ట్ ఒకరు ముగ్గురు అయితే సేవ్ చేశారు. సో మిగతా వాళ్ళందరూ సీతకి వేశారు. సో ఆ విధంగా సీత సేఫ్ జోన్లోకి వచ్చింది, మన నిఖిల్ డేంజర్ జోన్లోకి వచ్చాడు. అంటే డేంజర్ జోన్ మీన్స్ నామినేషన్లోకి వచ్చాడు. ఆ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది అనమాట. సో ఈసారి బిగ్ బాస్ ట్విస్ట్లే కాదు, మామూలుగానే రేంజ్లో ట్విస్ట్లు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక రచ్చ ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నామినేషన్లో మీరు అనుకున్నంత ఫైర్ అయితే లేదు, బట్ రేంజ్ ఫైర్ అని చెప్పుకోలేము కానీ ఓకే, మరీ చెప్పగా కాకుండా పర్వాలేదు నామినేషన్స్ అన్న విధంగా ఉంది అనమాట. సో మొత్తానికి నామినేషన్లో 6 ఉన్నారు. నిఖిల్, విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం గారు, నైనిక అండ్ మణికంఠ, నెక్స్ట్ వచ్చేసరికి మన నబిల్. సో 6 ఉన్నారనమాట. ఈ 6 నామినేషన్లో ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకుంటూ ఉండండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని డైరెక్ట్గానే బిగ్ బాస్ నాగార్జున గారు అనౌన్స్ చేశారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోవచ్చు అని అంటే మోస్ట్లీ ఆదిత్య ఓం కానీ నైనిక కానీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఎక్కువగా చెప్పుకోవాలి అంటే నైనికకే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్కి ఛాన్స్ హైలీగా అనిపిస్తుంది నాకైతే. సో మీకేమనిపిస్తుంది ఏందనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకు నైనిక అంటే మన ఆదిత్య ఓం ఎలాగంటే ఆదిత్య ఓంని మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చేశారనుకోండి కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ తోపులందరూ ఇప్పుడు నబిల్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, నిఖిల్ ఉంది, ఇలా టాప్ బేసెస్ అండ్ మణికంఠ కూడా ఉన్నాడు. కాబట్టి ఈ టాప్ బేసెస్ ఓటింగ్ అనేది ఎవరికి ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది, ఎవరికి ఏ విధంగా నడుస్తుంది అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది కదా. సో ఆ బేసెస్ మీరు చూసుకుంటే చాలా అదిగా ఉంటుంది, క్రూషియల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు నైనికాకి చేసి ఎట్లాగో వీకెండ్లో వచ్చేసరికి మన అన్నగారిని ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తారా, అట్లా ఏమన్నా ప్లానింగ్లో ఉన్నదా అంటే నాకు తెలిసినంతవరకు నైనికానే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు అని కొంతమంది అంటారు. అరే నైనిక ఉంది కదా, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలన్నప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్లు ఎలా చేయొచ్చు అంటే వీళ్ళు చేసుడికి అది అవసరం లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ కాల్ ఇండివిజువల్గానే గట్టిగానే డ్యాన్సులు కానీ ఏదైనా చేయడం కానీ మంచిగా అనిపిస్తుంది. సో అలాగే ప్లాన్ చేస్తారు అనేది నాకు అనిపించింది. సో మొత్తానికి బిగ్ బాస్ అయితే నిఖిల్కి పెద్ద షాకే ఇచ్చాడు. అండ్ ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని మనకు షాక్ ఇచ్చాడు. సో హౌస్ మేట్స్ అనేది రచ్చ చేయడానికి ఏదైనా జరగవచ్చు అనడానికి ఒక రీజన్గా ఒక ఎగ్జాంపుల్గా చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి వీళ్ళందరూ ఒక్కొక్కరిని నామినేట్ చేయడం, ఇద్దరు నామినేట్ చేసి పాపం నిఖిల్ ఈసారి ఆపరేషన్ నిఖిల్ ఏమైనా మొదలు పెడతారేమో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ హౌస్ మేట్స్ అంతమంది హేటింగ్ అనేది ఉంది. బట్ ఇంకా నిఖిల్ మారి మంచి గేమ్ ఫస్ట్ వీక్లో ఎట్లా ఆడాడో అట్లా గేమ్ ఆడితే ఖచ్చితంగా మనం అనుకున్న రేంజ్కి వెళ్తాడు. లేదు అని అంటే ఆ ప్లేస్ వేరే వాళ్ళు భర్తీ చేస్తారు. ఆల్రెడీ నబిల్ రెడీగా ఉన్నాడు అనమాట. సో మొత్తానికి నామినేషన్స్ లిస్ట్ అయితే 5వ వారం ఇదే 6 ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ పోతే 5 ఉంటారు. 5లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎవరికి ఉంది 99%. ఆల్రెడీ మిగతా వాళ్ళందరికీ ఓట్ బ్యాంక్ అనేది సపరేట్గా ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మిగతా వాళ్ళకి అందరికంటే తక్కువ లిస్టింగ్ ఉంది ఎవరికి, నైనికాకు అండ్ మణికంఠ, నెక్స్ట్ వచ్చేసరికి మన ఆదిత్య ఓం గారికి. సో ఈ ముగ్గురిట్లలో ఎవరు వెళ్ళిపోతారు, ముగ్గురిట్లలో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం అన్న నైనికన్న వెళ్ళిపోతుంది. వీకెండ్లో మాత్రం మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తానికి ఇదే ఈ నామినేషన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, బట్ ఎలిమినేషన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అదే నేను చెప్పాలనుకుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్